కనబడుతున్న కళ్ళ ముందు కనబడుతున్న ఆ ప్రాంతంలో ఉన్న నశించిపోతున్న వారి గురించి, ఆ కోత గురించి మాట్లాడడం లేదు. మన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుకు ఎక్కడెక్కడ కనబడుతున్నారు అంటే, నేను పుట్టిన బెత్లెహేము ప్రాంతమే కాదు కానీ, నేను ఉంటున్న ఇజ్రాయెల్ దేశం మాత్రమే కాదు కానీ, నేను ఉంటున్న ఈ ప్రాంతం మాత్రమే కాదు కానీ ఏంటండి, సముద్రము దాటిపోయి ఉన్న ప్రదేశాలలో కూడా ఈ సువార్త అందించాలని ఆలోచన ఆ ప్రభుకి ఏం కనబడుతుంది అంటే, ఆ దేశానికి ఎవరు వెళ్తారు, ఆ ప్రాంతానికి ఎవరు వెళ్తారు, ఆడ నశించిపోతున్న వారు అంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు, వారికి ఎవరు ప్రకటిస్తారు, వారికి ఎవరు చెప్తారు ఏంటండి. ఆనాటి కాలంలో యేసుక్రీస్తు వారు ఈ మాట పలికారు. ఈరోజు ఈ వాక్యము మన వరకు వచ్చింది కానీ ఏంటండి, ఈరోజు ఏమైనా పరిస్థితులు మారాయా? ఈరోజు కూడా మనము మాట్లాడాలంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్ది మందే అంటున్నాం ప్రతి. మరి వారి వరకు ఇది ఎవరు తీసుకొని వెళ్తారు? ఈ వాక్యాన్ని ఎవరు తీసుకొని వెళ్తారు? తీసుకొని వెళ్ళేవారు ఎవరున్నారు? మరి ఆలోచించండి. ఆనాటి కాలంలో ఉన్న పరిస్థితులు, ఈనాటి కాలంలో ఉన్న పరిస్థితులు ఇంకా అలాగే ఉన్నాయంటే మరి వాక్యము శరవేగంగా వెళ్ళడం లేదా? వాక్యము చేరడం లేదా? అంటే ఇప్పుడు దేవుని పిల్లలారా, నిజము చెప్పాలంటే ఇప్పుడు దేవుని పిల్లలారా, మన వరకు వాక్యం వచ్చింది కానీ వాక్యములో పరిపూర్ణత మనకు రాలేదు మన దేవుని పిల్లలారా. అందుకే మనం ఎలా మారిపోయామో తెలుసా ఏంటండి, మిషనరీస్గా ఉన్నవారు దేశాలు సముద్రాలు దాటి నిద్రలు లేకుండా, ఆహారము లేకుండా, ఏంటండి బట్టలు లేకుండా, భాషలు తెలియకుండా కుటుంబాలను వదిలేసి అక్కడ నుంచి బయలుదేరిన వారు తిరిగి మళ్ళీ దేశానికి వెళ్తామో లేదో తెలియని వారు, తన స్వజనులను విడిచిపెట్టి వచ్చిన వారు ఈ దేశంలో వచ్చి చచ్చిపోయి ఇక్కడే సమాధులు కట్టబడిన వారు ఉన్నారండి కదా. వారి త్యాగం ఏమైనా మనకు అర్థమవుతుందా?